తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మార్గశిర మాసంలో ప్రతి గురువారం అంటే మనకు 5 గురువారాలు వస్తాయి. సో ఈ గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తూ ఉంటారు. మరి ఈ లక్ష్మీ వారాలలో లక్ష్మీదేవి కటాక్షం కలగాలన్నా, అమ్మవారి అనుగ్రహం పొందాలన్నా, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా ఎలాంటి పూజల్ని అవలంబిస్తే మంచిది అంటారు గురువుగారు? మృగశిర నక్షత్రం మీద చంద్రుడు పౌర్ణమి నాడు ఉండే దాన్ని మార్గశిర మాసము అంటారు. ఈ మృగశిర నక్షత్రానికి ఈ మార్గశిర మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ మాసములలో మార్గశిర మాసమును నేనై ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఏం మిగతా మాసాలు కాదా ఆయన అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆయన అట్లా చెప్పడం జరిగింది. ఏమిటది అంటే, మృగశిర నక్షత్రం ఏదైతే ఉందో మీరు గమనించండి, వృషభ రాశిలో 2 పాదాలు, మిథున రాశిలో 2 పాదాలు ఉంటాయి. అంటే శుక్రుడు బుధుడు రాశుల్లో ఉంటాయి. బుధుడికి అధిష్టాన దేవత ఎవరు అంటే విష్ణుమూర్తి, శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. ఓకే, లక్ష్మీదేవి నారాయణుడు కలిసినటువంటి సంబంధం అది. అందుకే ఆయన మార్గశిర మాసాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఇప్పుడు పౌర్ణమి ఎప్పుడు జరుగుతుంది? మృగశిర నక్షత్రం మీద ఉన్నప్పుడు జరుగుతుంది పౌర్ణమి. ఏది? మార్గశిర మాసంలో. అప్పుడు వృశ్చికంలో కానీ ధనస్సులో కానీ ఉంటాడు రవి. ధనస్సులో ఉంటాడు. ధనస్సులో రవి ఉండి ఈ యొక్క చంద్రుడు మృగశిర నక్షత్రంలో మిథున రాశిలో ఉంటాడు. చంద్రుడు అంటే ఎవరు? పాల సముద్రం, పాలకు కారకుడు, లిక్విడ్కి కారకుడు. సో పాల సముద్రంలో ఉండేటువంటి ఆ చంద్రుడు, అంటే చంద్రుడికి పాల సముద్రానికి చంద్రుడికి సంబంధం ఉంటుంది. ఓకే, అంటే పాలకి చంద్రుడికి సంబంధం ఉంటుంది. ఆ చంద్రుడు అక్కడ ఉండగా మృగశిర నక్షత్రం ఇటు 2 పాదాలు ఇటు 2 పాదాలు అంటే లక్ష్మీదేవి మరియు ఈ యొక్క విష్ణువు సంబంధం ఉంది. కాబట్టి అక్కడ మనకి లోపల తెలియకుండానే అంత సీక్రెట్ ఉంది మార్గశిర మాసానికి, విష్ణువుకి. ఎవరైతే మార్గశిర లక్ష్మీ వారాలు చేస్తారో వాళ్ళకి కలిగే ఫలితం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్. దీంతోపాటు కొంతమంది చూడండి అంటూ ఉంటారు, ఏంటి, జీవిత భాగస్వామి యొక్క ఆయుష్ బాగుండాలి, వాళ్ళ పసుపు కుంకుమలు బాగుండాలి అంటుంటారు చూసారా. అటువంటి వారు ఈ మార్గశిర లక్ష్మీ వారాలు ఎవరైతే చేస్తారో, విష్ణువుని లక్ష్మీదేవిని ఆరాధిస్తూ వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ఉంటుంది. కలశం పెట్టుకొని చక్కగా విష్ణువుని లక్ష్మిని పటాలు ఉంటాయి, లేనట్లయితే ఇద్దరు కలిసినటువంటిది పెట్టుకొని విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ చేస్తారు 4 లక్ష్మీ వారాలు కూడా. 4 వారాలు చేయలేని వాళ్ళు ఏ వారం కుదిరితే ఆ వారం చేయడం, అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయిగా లేడీస్ సహజంగా చేస్తూ ఉంటారు. మూలధనానికి గురువు కారకుడమ్మ. గురువు ఇప్పుడు మనకు చూడండి, బ్యాంక్ బ్యాలెన్స్ లేదండి, అందరూ కంప్లైంట్ ఏంటంటే బ్యాంకులో ₹1 లేదండి అంటూ ఉంటారు. బ్యాంకులో రూపాయి ఎందుకు ఉండాలంటే ఒక ధైర్యం. ఇప్పుడు మామూలుగా రూపాయి కూడా జేబులో లేకుండా వెళ్ళిన దానికి ఎప్పుడు 10,000 జేబులో, మనకు సైకాలజిస్టులు ఏం చెప్తారంటే, నువ్వు ఏదేమైనా ఒక 10,000 జేబులో పెట్టుకో, పర్సులో పెట్టుకో అంటుంటారు. అంటే తెలియని ఒక మనోధైర్యం, నా దగ్గర డబ్బులు ఉన్నాయని. అలాగే నీకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ రావాలంటే ఎలాగోలా చేసి బ్యాంకులో కొంత మనీ బ్యాలెన్స్ పెట్టుకోమని చెప్తూ ఉంటారు, బ్యాంక్ బ్యాలెన్స్. ఎందుకంటే ఏదో తెలియని మీకు సబ్కాన్షియస్గా మీ మైండ్ ఎప్పుడు ఒక నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని ఒక ధైర్యం ఉంటుంది. అంటే ఇవాళ రేపు క్యారింగ్ అంతా ఫోన్లో, పేటీఎంలో డబ్బులు ఉంటున్నాయి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ నేను చెప్తున్నా, అంటే ఏదో రూపంలో, డిజిటల్ రూపంలోనో లేకపోతే పర్సులోనో మీకు ఎంతో కొంత మనీ ఉండాలి. దాన్ని మూలధనము, బ్యాంకులో ఉండేదాన్ని మూలధనము, దాచుకున్న ధనము అంటారు. ఈ మార్గశిర లక్ష్మీవారాలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోతుంది. ఫస్ట్ మనసు ప్రశాంతంగా ఉంటుంది మార్గశిర లక్ష్మీవారాలు చేసేటువంటి వారికి. ఓకే, అదేవిధంగా భర్తకి దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తుంది ఎవరైతే ఏ స్త్రీమూర్తి అయితే చేస్తుందో. అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాలు చేసేటప్పుడు కూడా ఎవరికైనా కానీ ఇప్పుడు ఈ కర్మ సంబంధంగా కొన్ని ఉంటాయి చూసారా, అంటే ఇది ఏలినాడు శననో, అర్ధాష్టమ శననో, అష్టమ శనం అంటుంటారు చూసారా. ఈ దోషము కూడా మార్గశిర లక్ష్మీవారాలు చేయడం ద్వారా పోతుంది. ఎందుకు అంటే శనికి, అంటే ప్రతి గ్రహానికి శత్రుగ్రహాలు మిత్రులు అంటూ ఉంటారు. ఇప్పుడు శనికి ఉదాహరణకి గురుబలం తోడైంది అనుకోండి, శని ఇచ్చేటువంటి కర్మలు చాలా తగ్గిపోతాయి. ఎందుకంటే గురువు యొక్క ఎనర్జీస్తో ఉన్నాడు శని, చాలా తగ్గించుకుంటాడు. కానీ గురువుకి మళ్ళీ శని యొక్క ప్రభావం కూడా పడుతుంది.
దట్ ఈస్ అంటే ఆస్ట్రాలజీలో చాలా లాజిక్స్, చాలా కాంబినేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటారు. వాటిని చూసుకుంటూ వెళ్తే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ ప్రిడిక్షన్స్ వస్తాయి. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఎప్పుడైతే కుజుడు యొక్క ప్రభావం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో శని యొక్క ప్రభావం తగ్గుతుంది. శని అంటే ఏమిటి? లేట్ అవ్వడం, కర్మకారకుడు. అంటే ఆయన కర్మకారకుడు, లాభానికి కారకుడు. ఆయనే చాలా విషయాలకు ఆయన ఎనర్జీ లేకపోతే మనం ఏం చేయలేం. కానీ మితిమీరిపోయింది అనుకోండి శని ఎనర్జీ, అంటే ఏంటి? బద్ధకం పెరిగింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఎదగలేడు మనిషి. బద్ధకించాడంటే ఎదగలేడు. అన్ని పనులు పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని, విష్ణువుని పూజిస్తారో, అందులో పర్టికులర్గా ఎక్కువగా నాకు ఇబ్బంది ఉంది అనుకునేటువంటి వారు లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం ఎవరైతే మార్గశిర మాసం మొత్తం చాంటింగ్ చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా కర్మ తొలగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఏదైతే కర్మ వాళ్ళని పీడిస్తుందో అంటూ ఉంటారు చూసారా, నా కర్మరా బాబు అంటూ ఉంటాం. ఆ కర్మను తొలగించేటువంటి శక్తి మార్గశిర మాసంలో లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేయడం ద్వారా పోతుంది. అలాగే మరికొంతమందికి ఏమంటే నాకు ఎక్కువ దోషాలు ఉన్నాయనుకునేటువంటి వారు మార్గశిర మాసంలో లక్ష్మీ నారాయణుని పూజతో పాటు ఏదైనా ఒక క్షేత్రానికి, లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 100% వీళ్ళు దాని నుంచి బయటపడడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏదేమైనా భక్తితో చేయాలి. భక్తి అనేటువంటిది అక్కడ లేకపోతే మీరు ఎన్ని చేసినా వేస్టే. దీని మీద ఒక సబ్జెక్టే ఉంది. భక్తి అనేది ఒక పెద్ద వీడియో చేయొచ్చు, నేను చెప్తాను నేను మీకు. భక్తి లేకపోతే మీరేం చేయలేరమ్మా. భక్తి అనేది అక్కడ ఉండాలి. ఉండకుండా మీరు ఎన్ని చేయండి, పూజలు ఎన్ని చేయండి, ఫలించదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు భగవద్గీతలో, మీరు భుజించు భక్ష్యభోక్షలేష పదార్థాలు జీర్ణం చేస్తున్నా అని చెప్పాడు. దీంతోపాటు ఇంకో విషయం చెప్పాడు. ఏంటంటే అక్కడ ఉదకమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను, ఫలాపేక్ష రహితంగా, అంటే ఒక పుష్పం పెట్టినా, ఒక ఫలం పెట్టినా, ఉదకం అంటే నీటి చుక్కను పెట్టినా కూడా మీరు ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు కనుక నాకు సమర్పించినట్లయితే నేను వాటిని భక్తితో స్వీకరిస్తున్నాను. ఎంతో అంటే మీరు భక్తిగా పెట్టినట్లయితే ఎంతో ప్రీతితో స్వీకరిస్తున్నా అంటాడు. అంటే మీరు భక్తిగా పెడితే నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను, ఇష్టంగా స్వీకరిస్తున్నాను. మీరు ఇవ్వడం వరకే పెట్టుకోండి, కానీ మళ్ళీ ఇది ఇచ్చాను కాబట్టి నాకు ఏదో రావాలనేటువంటి దాంతో మీరు కనుక ఇస్తున్నట్లయితే, నాకు ఏదైనా సమర్పిస్తున్నట్లయితే అది దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అడగడం వేరు, బట్ ఇలా భక్తిగా కనుక మీరు చేయగలిగితే, ఇప్పుడు మనకి ఎన్నో యోగాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ధన యోగాలు, విపరీత రాజయోగాలు, అవి ఇవి. కానీ అన్నిటికన్నా గొప్ప యోగం భక్తి యోగం. దాని మీద మనం ఒక సబ్జెక్ట్ ఒకటి చేద్దాము, తెలియాలి అందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ క్షేత్ర దర్శనం అన్నారు కదా గురువుగారు, అది లక్ష్మీ వారం రోజు చేయాలా లేదంటే మార్గశిర మాసంలో ఎప్పుడైనా చేయొచ్చు? ఎప్పుడైనా చేసుకోవచ్చు. క్షేత్ర దర్శనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆ రోజు ఉల్లిపాయ తినేసి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి చేస్తారు. ఎప్పుడు ఉల్లిపాయ తినకూడని పదార్థాలు ఏవి తినకుండానే వెళ్ళాలి. చాలామంది ఏంటంటే ఏముందిలే ఏమవుతుంది అనుకుంటారు. కానీ మీకు తెలుసో తెలియకో చేసింది వేరు, తెలిసి కూడా తప్పు చేయకూడదు ఎప్పుడు. ఓకే గురువుగారు, నిజంగా ఇది కూడా ఒక సబ్జెక్ట్. మనం నెక్స్ట్ ఒక వీడియోలో మాట్లాడుకుందాం గురువుగారు. అయితే ఆడవారికి సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక్క వారం చేసుకున్నా ఆ పుణ్య ఫలితం దక్కుతుందంటారా? దక్కుతుందమ్మా. వీలైతే 4 వారాలు చేసుకోవచ్చు, ఒక వారం చేసుకున్న ఫలితం దక్కుతుంది. చేయలేని వారాలు చింతించాలి కనీసం. అయ్యయ్యో మార్గశిర మాసం అంటే సాక్షాత్ విష్ణు స్వరూపము, ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను ఏంటని బాధపడగలగాలి. ఓకే గురువుగారు, లక్ష్మీ వారాల రోజు అమ్మవారిని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది, అలాగే చేయాల్సిన పనులని కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.